చూడకముందు నేను కొంచెం యాక్షన్ చేస్తాను. ఓకే, అది ఏంటో మీరు చెప్పాలి. ఓకేనా? యూ హ్యావ్ టు టెల్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకేనా? రెడీయా? ఓకేనా? యూ హ్యావ్ టు టెల్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకేనా? రెడీయా? వెనక్కి తిరిగారంటే అలా పంపించేస్తా వెనక్కి ఇంకా. ఓకే, యూ షుడ్ నాట్ టర్న్ బ్యాక్. ఓకేనా? యూ కీప్ ఆన్ లుకింగ్ బ్యాక్. ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఐ సెండ్ యూ అవుట్. డు నాట్ లుక్ బ్యాక్. ఓకే, నేను యాక్షన్ చేస్తాను, అది ఏంటో మీరు చెప్పాలి. సరేనా? ఓకే. వాళ్ళు ఆకలేస్తుంది అన్నప్పుడు దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? మన్నాని ఇచ్చాడు కదా. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? మాంసం కావాలి. మరి దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? మాంసంగా ఏమిచ్చాడు? బర్డ్స్, పూరేళ్ళు కదా. తర్వాత నెక్స్ట్ యాక్షన్. ఆ బాటిల్ ఇరా. వాట్ ఐ డిడ్? వాటర్ ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. దెన్ ఐ డోంట్ హ్యావ్ స్టిక్ హియర్, బట్ ఇమాజిన్ ఐఎమ్ హోల్డింగ్ మై స్టిక్. ఓకే, దెన్ పుట్ ద స్టిక్. అప్పుడు ఏమైంది? మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి, కొమ్మను అందులో ఏమవుతుంది? సరే, ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేశారు? మోషే చేశాడా? దేవుడు చేశాడా? మోషే చేశాడా? దేవుడు చేశాడా? మోషే చేయలేదు, దేవుడు మోషే ద్వారా చేయించాడు కదా. మనం ఎప్పుడు కూడా మనుషుల్నే చూస్తాం కదా. అన్న బాగా చెప్తాడు, అంకుల్ బాగా చెప్తారు, ఆంటీ బాగా. నో 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 నో, దేవుడు మాట్లాడతాడు మనతో. ఓకేనా? తర్వాత మరి ఆ ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు పెద్ద సముద్రం వచ్చింది, దాన్ని రెండుగా విభజించింది ఎవరు? దేవుడా మోషేనా? మోషే ఏం చేశాడు? నీళ్ళు పగలగొట్టలేదు, కర్రని చూపిస్తాడు. సరేనా? సో మనకి కనిపించేది ఎవరు? మోషే. మనం ఏమనుకుంటాము? మోషేనే చేశాడు ఇది అనుకుంటాం కదా. బట్ మోషే చేసింది కాదు, అది మోషే ద్వారా దేవుడు చేయించింది. సరే, ఒక ఊరిలో లిన్ అని ఒక బాబు ఉన్నాడంట. ఏం పేరు? లిన్. అతడు సండే స్కూల్కి వెళ్ళి, సో దెర్ వాజ్ ఎ బాయ్ కాల్ లిన్. హీ వెంట్ టు సండే స్కూల్. సండే స్కూల్కి వెళ్ళి యేసు ప్రభువుని తన హృదయంలో చేర్చుకున్నాడంట. అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై యాక్సెప్టింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసయ్యా, నేను ఇన్ని రోజులు తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంక తప్పులు చేయను అని చెప్పేసి యేసు ప్రభుని క్షమాపణ అడిగి మరి ఆయన హృదయంలో చేర్చుకున్నట్టు అనమాట. ఆ విధంగా చేశాడంట. ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి, అమ్మ నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకున్నాను అని చెప్పాడంట. వాళ్ళ మమ్మీ వాళ్ళు, వాళ్ళ డాడీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు విగ్రహాలను బట్టి పూజించేవాళ్ళంట. వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా రకరకాల ఫోటోలు అవన్నీ ఉంటాయంట. అయితే ఈ బాబు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో, వాళ్ళ మమ్మీ కూడా అవును నేను కూడా ఏం చేయాలా? యేసు ప్రభును నమ్ముకోవాలా అని చెప్పి వాళ్ళ మమ్మీ రక్షించబడిందంట. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ డాడీ, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారంట. ఆ తర్వాత ఏం చేశారంటే, ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మలు అవన్నీ కూడా తీసి పడేశారంట. పడేసి యేసు ప్రభు వాక్యాలు ఉంటాయి కదా, బైబిల్లో వాక్యాలు, ఆ బైబిల్లో వాక్యాలు ఇంట్లో పెట్టుకున్నారంట. మరి మోషే ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఇవన్నీ చూసాము. అయితే okay, so after this boy is saved, Nana, I am telling for you only English, okay? After this boy Lin is saved, he went to home and told his parents, I am saved. Then his mother, his father, his sister, they are all saved, and they removed all idols from their house, okay? And they kept everywhere word of God. In your home, do you have word of God? మీ ఇంట్లో దేవుని వాక్యం ఉంటుందా? దేవుని వాక్యం అక్కడ మీ ఇంట్లో పెట్టుకుంటారా?
ఎలా ఉంటాయి వాక్యాలు మీ ఇంట్లో? క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయి, మోటో కార్డులో వాక్యాలు ఉంటాయి, తర్వాత కొన్ని మంచి సీనరీస్ దానిపైన వాక్యాలు రాసుంటాయి. సో దేర్ విల్ మెనీ వాల్ పెయింటింగ్స్ ఆల్సో, దేర్ వి హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, సో ఈ విధంగా మరి ఆ లిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా రక్షించబడ్డారంట. వీఆర్ సీయింగ్ అబౌట్ మోజెస్. ఓకే, మోజెస్ డిడ్ సో మెనీ వండర్స్, బట్ ఈజ్ ఇట్స్ మోజెస్ హూ డిడ్ దట్ వర్క్ ఆర్ గాడ్ డిడ్ దట్ వర్క్? మోషే చేశాడు, దేవుడు చేశాడు? అవన్నీ దేవుడు చేశాడు. మరి ఇంత మంచిగా ఉన్న మోషే పాపం చేస్తాడు అంటే మనం నమ్ముతామా? చాలా మంచోడు కదా, ఆయన అంతమంది హెల్ప్ చేస్తాడు కదా అని అనుకుంటాం కదా. బట్ ఈవెన్ మోజెస్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. అతడు కూడా దేవునికి విరోధంగా పాపము చేశాడంట. మోజెస్ సిన్స్ అగెయిన్స్ట్ గాడ్. మోజెస్ దేవునికి విరోధంగా పాపము చేయుట. మరి దేవుని వాక్యం చెప్తుంది మనుషులందరూ కూడా ఏంటంట, అందరూ పాపులేనంట. చూడండి, ఐ విల్ షో యూ వన్ స్క్రిప్ట్. అది మీరు చూసి చెప్పాలి. నేను ఒక వాక్యం చూపిస్తాను, యూ హావ్ టు రీడ్ ఇట్ అవుట్. ఓకే, మీరు తెలుగు చదవడానికి వస్తుంది? హూ నోస్ టు రీడ్ తెలుగు? తెలుగు చదవడం వస్తుందా? ఎవరికి రాదా? తెలుగు చదవడం రాదా మీకు? కన్నడ? ಯಾವ భాష? విచ్ లాంగ్వేజ్ యుల్ రీడ్? కన్నడ? ఓకే, కన్నడ తెలుగులో ఉంటాయి, చదువు పర్వాలేదు. రీడ్ దట్. ఓకే, ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. వస్తుంది తెలుగు? రీడ్. స్టాండ్ అప్ అండ్ రీడ్ త్వరగా. రోమా 3:23. మహిమను కోల్పోయినారు. అటువైపు చెప్పు, ఇంగ్లీష్ ఆల్సో దేర్. గివ్ టు దట్ రైట్. కెన్ యూ రీడ్ వాట్ ఇస్ దేర్ ఇన్ Romans 3:23? రీడ్ ఇట్. All have sinned and come short of the glory of God. అందరు చూడాలమ్మా పాప, ఏం కావాలి? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని చూస్తున్నాం అనమాట. బాబు, విచ్ లాంగ్వేజ్? తెలుగు అర్థమవుతుందా? కమ్ ఫ్రెండ్, ఎందుకు వెనకాల కూర్చున్నాం? కమ్ ఫ్రెండ్. సరే, సో ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క అరణ్యంలో వెళ్తున్నప్పుడు మనం చూస్తూ వచ్చాము. వాళ్ళకి ఆకలి వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి మన్నా ఇచ్చాడు. మాకు మాంసం కావాలంటే ఏమి ఇచ్చాడు? పూరేళ్ళు ఇచ్చాడు. తర్వాత వాళ్ళ మీదకి వేరే రాజులు, వేరే దేశం వాళ్ళు యుద్ధానికి వస్తే అక్కడ వాళ్ళకి యుద్ధంలో విజయం ఇచ్చాడు. ఓకేనా? ఇన్ని చేసిన తర్వాత ఒకానొక టైంలో మరి ఎవరైతే ఇలాగా గునిగారో సునిగారో వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడంటే, మీకేం లేదు, కానాను దేశంలోకి ఎంట్రీ లేదు. దేర్ ఈజ్ నో ఎంట్రన్స్ ఫర్ యూ టు ఎంటర్ ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ ల్యాండ్. ఏంటిది అది? కానాన్ ల్యాండ్. ఎందుకు? వై గాడ్ డిడ్ అలో దెమ్ టు కమ్ టు కానాన్? ఎందుకు దేవుడు అనుమతించలేదు? ఎప్పుడు గొనగడమే. దే ఆల్వేస్ మర్మర్, దే ఆల్వేస్ కంప్లైంట్. ఇప్పుడు మీ ఇంట్లో మీ మదర్ మంచిగా భోజనం చేసి పెట్టిన తర్వాత డూ యూ ఈట్ హ్యాపీలీ? వావ్ మామ్, దిస్ ఇస్ టేస్ట్ గుడ్, చాలా బాగుందామని తింటారా? ఏంటి మా ఇందులో ఉప్పు లేదు, చిచి, ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు పప్పుచారేనా, ఎప్పుడు పచ్చడేనా?
యూ కంప్లైంట్ ఆర్ యూ ప్రైజ్ మామ్? కంప్లైంట్ చేస్తే ఏం చేస్తారు మమ్మీ? వాట్ మామ్ విల్ డూ ఇఫ్ యూ కంప్లైంట్? హ్యావ్ ఎవర్ కంప్లైంట్? నో. ఓ మై గాడ్, గుడ్ బాయ్. యూ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? బాబా ఎంత మంచోడు రా నువ్వు. సో వీ షుడ్ నాట్ కంప్లైంట్. బట్ ఈవెన్ దో గాడ్ డిడ్ సో మచ్ హెల్ప్ ఫర్ దెమ్, బట్ దే ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్, మర్మరింగ్. అందుకని దేవుడు ఏం చేశాడు? మీకు కానాను దేశంలోకి ఎంట్రీ లేదు, మీరు ఇక్కడే చనిపోతారు, అయితే మీ పిల్లలు కానాను దేశానికి వెళ్తారు అని చెప్పి దేవుడు చెప్తాడు అనమాట. ఆ తర్వాత మరి ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారు? దే ఆల్సో స్టార్టెడ్ మర్మరింగ్. వాళ్ళకి ఒక చోటకు వచ్చిన తర్వాత వాటర్ లేవన్నమాట. దే డోంట్ హ్యావ్ వాటర్ టు డ్రింక్. అప్పుడు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళంతా దే ఆల్ గ్యాదర్డ్ అగేన్స్ట్ మోసెస్ అండ్ ఆరోన్. మోషేకి అహరోన్ విరోధంగా వాళ్ళంతా వచ్చి నిల్చున్నారనమాట. ఏమంటున్నారు? వి వాంట్ వాటర్ అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, కెన్ సమ్వన్ ఓపెన్ నెంబర్స్ 20 verse 3 to 5. సంఖ్యాకాండము 20 అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. కెన్ సమ్వన్ హెల్ప్ మీ? సంఖ్యాకాండము 20 అధ్యాయము 3 to 5 verses. ఎనఫ్. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తెచ్చాడు? మాకు నీళ్ళు లేవు, మేము చచ్చిపోవాలా? మమ్మల్ని చంపడానికి తెచ్చాడు దేవుడు అని చెప్పేసి దేవర్ ఎల్లింగ్ ఎట్ దెమ్. అప్పుడు మరి ఇంతగా హెల్ప్ చేసిన తర్వాత, ఇఫ్ సమ్వన్ కీప్ ఆన్ మర్మరింగ్, కంప్లైనింగ్, విల్ యూ బీ హ్యాపీ? ఇప్పుడు మీ పేరెంట్స్ మీకోసం కష్టపడి పనిచేసి స్కూల్ ఫీజులు కట్టి చక్కగా భోజనం పెట్టి అంతా చేసిన తర్వాత, ఇఫ్ యూ నాట్ లిజనింగ్ టు దెమ్ బట్ యూఆర్ కంప్లైనింగ్, విల్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ? మీరు వాళ్ళ మాట వినకుండా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా? లేదు కదా. ఈవెన్ గాడ్ ఆల్సో వాజ్ నాట్ హ్యాపీ, బట్ హీ లవ్స్ హీస్ పీపుల్. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను ప్రేమించేవాడు. కాబట్టి మరి అహరోను మోషేలు ఏం చేస్తూ వచ్చారంటే, ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీకు వాటర్ లేవంటే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వాటర్, వేర్ యూ విల్ గో? వేర్ యూ విల్ గో? మీకు వాటర్ లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీ ఇంట్లో వాటర్ అయిపోయాయి, ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడు వాటర్ అయిపోలేదు ఇంట్లో? వస్తూనే ఉంటుందా? వాటర్ అయిపోతే పక్కింటికి వెళ్తారు. మీరు ఇఫ్ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ యువర్ హౌస్, వాట్ యూ విల్ డూ? ఏం చేస్తారు? వాట్ యూ విల్ డూ? మామ్ డాడ్ విల్ టేక్ కేర్, వై షుడ్ ఐ వరీ? అంతేనా? సో nowadays we all go to Blinkit, Zepto, Flipkart, Amazon, or go to nearby shop కదా, విల్ గో అండ్ బై వాటర్. అయితే ఆ దినాలలో మనకి ఏమీ లేవు కదా. సో మనకి ఒకరికి ఇద్దరికి వాటర్ అంటే మన ఇంట్లో పిలిచిస్తాము. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద విల్డర్నెస్? ఎంతమంది ఉన్నారు? మోర్ దాన్ 6 lakh people. 6 lakh are only like army people. Those who are very strong adults. Count their wives, count their children, count their parents. There are more than 6 lakh people. For more than 6 lakh people, from where we can get water? Can human give water? అంతమందికి ఒక మనిషి ఇవ్వగలుగుతాడా వాటర్? Even if it takes to nearby lake also, it is not sufficient. Okay, so వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఓన్లీ హెల్ప్ దే కెన్ రిసీవ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దే ఆర్ ప్రేయింగ్ టు గాడ్. దే ఆర్ నాట్ ప్రేయింగ్ టు ద సన్. ఓకే, డోంట్ సీ ద సన్ అండ్ సే దట్ దే ఆర్ ప్రేయింగ్ టు సన్. వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయట్లేదు. అది దే ఆర్ ప్రేయింగ్ టు గాడ్. హూ క్రియేటెడ్ సన్? హూ క్రియేటెడ్ మూన్? గాడ్. ఓకే, దే ఆర్ ప్రేయింగ్ టు గాడ్. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఏమన్నా అవసరం వచ్చినప్పుడు ఎవరిని అడుగుతారు మీరు? పాప ఇటు చూడాలి, అక్కడ ఏముంది, ఇక్కడ క్లాస్ వినాలి, ఓకేనా?
నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినానికి ఎవరిని అడుగుతావు నువ్వు? నిಮಗೆ ఏదో ಬೇಕಂದ್ರೆ ಯಾರಿಗೆ ಹೇಳ್ತಾవు నువ్వు? చెప్పు, పర్వాలేదు, ఏ అవసరం ఏం లేదా నీకు? చెప్పండి అమ్మా, మీకు ఏది అక్కర్లేదు, ఏది అవసరం లేదా? యూ హావ్ టు స్పీక్. ఎవరిని అడుగుతారు? అమ్మా నాన్న అడుగుతారు. whom you ask if you need something? Parents. If parents also don't have, from where they will get? Nowadays we are going through LPG gas cylinder crisis, right? లేదు, చాలా హోటల్స్ కూడా షట్ డౌన్ చేసేస్తున్నారు. అయితే if they themselves do not have, from where will get it? There are no person who can help. సో sometimes ఏమవుతుందంటే మనుషులు మన హెల్ప్ని వాళ్ళు సహాయం చేయలేరన్నమాట. మ్యాన్ కెనాట్ హెల్ప్ అస్ ఇన్ సమ్ టైమ్స్. దెన్ హూమ్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్? ఎవరిని అడగాలి వెళ్ళి? వీ షుడ్ ఆస్క్ గాడ్. సరే, గాడ్ 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 అంటున్నాం కదా, హూ ఈజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మీ జీవితంలో ఎవరై ఉన్నారు? యూ వాంట్ గాడ్ యాజ్ వన్ యాంగ్రీ మ్యాన్ ఆల్వేస్ బీటింగ్ యూ? దేవుడు మీకు ఒక యాంగ్రీ మ్యాన్ లా ఉండి ఎప్పుడు కొడతా ఉంటే ఇష్టమా? Do you want to see God as only king, as ruling, only ruling? He's not giving anything. Hey, do this, hey, do this, hey, do that. If రాజు అట్లా చేస్తా ఉంటే మీకు అట్లా ఇష్టమా దేవుడు? సరే, మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ కూడా అడగనిది మీ ఎవరిని అడుగుతారు? You'll not sometimes even share with your parents. With whom you share? With whom last? God, okay, other than God. Friends. We should always have the relationship with God as a friend. Friend ఏం చేస్తాడు? ఎవరు పో అంటాడా? నువ్వు ఎన్నిసార్లు ఏం చేస్తాడు ఫ్రెండ్? అరే మా, ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ మచ్ రా, బట్ దట్స్ ఓకే, టేక్ దిస్ మచ్ కదా. మన బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? దే విల్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ అస్. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఎలా ఉండాలా? బెస్ట్ ఫ్రెండ్లా ఉండాలా. ఓకేనా? డోంట్ థింక్ గాడ్ యాజ్ వన్ వియర్డ్ ఆర్ వెరీ యాంగ్రీ ఆర్ ఫెరోషియస్ పర్సన్. ఎవరు కోపంగా ఉంటారు, ఉద్రేకం ఉంటారు, అలా కాదు దేవుడు అంటే. హూ ఈజ్ గాడ్? హీఈస్ అ కైండ్ ఆఫ్ ఫ్రెండ్. మనకు ఒక మంచి స్నేహితుడు. ఇప్పుడు ఇఫ్ గాడ్ ఈజ్ అ ఫ్రెండ్, వుడ్ యూ ఫియర్ రీచింగ్ హిమ్? డూ యూ హ్యావ్ డౌట్ ఇన్ ఆస్కింగ్ హిమ్? దేవుడు కనుక మీ స్నేహితుడైతే అడగడానికి అయ్యో అడగనా వద్దా, అడగనా వద్దా అని భయపడతామా? లేదు కదా. మీ ఫ్రెండ్తో ఎలా ఉంటారు? ఏ లెట్స్ గో, కమ్ కమ్ అని చెప్పి చక్కగా మాట్లాడతారు కదా. అట్లాగే దేవుడు కూడా మనకి మంచి ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్తో ఏం చేయాలి మనము? మీ క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు మీరు? సైలెంట్ కూర్చొని ఉంటారా? లేకపోతే చూచి చూడట్లు అట్లా తిరుపుకుంటారు ముఖాన్ని? ఏం చేస్తారు? యూ టాక్ విత్ దెమ్ కదా. నాన్న, వాట్స్ యువర్ నేమ్? అయోగ్. అయోధ్య. అయోగ్. సో వాట్ యూ డూ విత్ యువర్ ఫ్రెండ్స్? యూ టాక్ విత్ దెమ్ ఆర్ యూ కీప్ సైలెంట్? యూ టాక్. ఓకే. దెన్ ఇఫ్ గాడ్ ఈజ్ ఫ్రెండ్, దేవుడు కనుక మన స్నేహితుడైతే, హౌ వీ విల్ టాక్ టు హిమ్? దేవుడితో ఎలా మాట్లాడతాం మనం? హౌ వి టాక్ టు హిమ్? వి టాక్ టు గాడ్ త్రూ ప్రేయర్. ఈరోజు మార్నింగ్ ఇక్కడ రాకముందు డిడ్ యు గెట్ ఛాన్స్ టు ప్రేయర్ చేసుకున్నారా? నిజంగా గుడ్ గర్ల్స్, బాయ్స్ ప్రేయర్ చేసుకున్నారా మీరు? డిడ్ యు ప్రే బిఫోర్ కమింగ్ హియర్? ఎవ్రీ డే యూ షుడ్ ప్రే. ఇప్పుడు మీ క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను మండేనే మాట్లాడతాను మా ఫ్రెండ్స్ తోటి, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మాట్లాడడం సైలెంట్ ఉంటా చెప్తారా? లేదంటే ఐ విల్ టాక్ టు మై ఫ్రెండ్ ఓన్లీ వైల్ హ్యావింగ్ లంచ్, రిమైనింగ్ టైం నాట్ టాక్ టు హిమ్ అంటారా? నో కదా. అట్లాగే దేవుడు కూడా, ఇఫ్ యూ ట్రీట్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, యూ హ్యావ్ టు ప్రే హిమ్ ఎనీ టైమ్, ఎనీ డే. నేను సండేనే చర్చికి వెళ్తాను, సండేనే ప్రేయర్ చేసుకుంటాను అనకూడదు. ఓకేనా? అర్థమైందా పాప? అర్థమైందా? సో వాళ్ళిద్దరూ దేవుని దగ్గరికి వెళ్ళి 'They know that మేము చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
Why they are praying? For what they are praying, Ayub? Why they are praying? For water. Okay? Now, when we are in need, the only place where we can go boldly without any fear is God's presence. How we can go? మీరు ప్రేయర్ ఎలా చేసుకుంటారు? ప్రార్థన ఎలా చేస్తారా? మీరు జంప్ చేస్తూ చేస్తారా? ఇట్లా ఇట్లా చేస్తారా? ఏం చేస్తారు ప్రేయర్? చక్కగా మోకాలు వేసి వి ప్రే కదా. వి నీల్ డౌన్ అండ్ వి ప్రే కదా. అయ్యో, హౌ డు యూ ప్రే? వి నీల్ డౌన్ అండ్ వి ప్రే. వాట్ దట్ షో? మనం నీల్ డౌన్ చేస్తే ఏం చూపిస్తాము? హూ వి నీల్ డౌన్? మోకాలు ఎవరేస్తారు? మోకాలు వేసినప్పుడు ఏంటంటే వీఆర్ హంబ్లింగ్ అవర్ సెల్స్. మనం తగ్గించుకుంటున్నాం. ప్రభా, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ మీ, ఓన్లీ యూ కెన్ హెల్ప్ మీ అని చెప్పేసి అడిగేది అనమాట. తర్వాత వీళ్ళిద్దరు ఏం చేశారంటే, మనుషులంతా గొనుగుతూ ఉన్నారు, సొనుగుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. దే వెంట్ అండ్ ప్రేడ్ గాడ్. దెన్ గాడ్ ఆన్సర్డ్ దేర్ ప్రేయర్. దెన్ వాట్ ఇట్ గాడ్ సే? దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఏం చెప్పాడంటే, మీరేం చేయాలా? గో టు ద రాక్ అండ్ స్పీక్ టు ద రాక్. రాయి దగ్గరికి వెళ్ళాలా? మీరు ఆ బండ ఉంటుంది కదా, బండ దగ్గరికి వెళ్ళాలా? ఆ బండతో మీరు మాట్లాడాలా? వెన్ యూ స్పీక్ టు ద రాక్, దెన్ ఐ విల్ గివ్ వాటర్ టు ద రాక్ అని చెప్పి దేవుడు చెప్తాడనమాట. మనము ఎప్పుడైనా సరే చెప్పిన మాటను ఫుల్గా చేయాలి, కొంచెం కొంచెం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ షాప్కి వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్, ఒక టీ ప్యాకెట్, ఒక షుగర్ ప్యాకెట్ తీసుకురమ్మన్నారు అనుకోండి. జస్ట్ ఓన్లీ షుగర్ తెస్తే ఏం చేస్తాం మమ్మీ? ఒకటి విక్తుంది. ఎందుకు? నువ్వు మాట వినలేదా? విన్నావు కదా, తెచ్చావు కదా, కానీ ఏం చేయలేదు? కంప్లీట్గా వినలేదు. యూ డింట్ బ్రింగ్ ఆల్ ద థింగ్స్. ఇఫ్ మామ్ టోల్డ్ యూ టు బ్రింగ్ మిల్క్, టీ పౌడర్, sugar, and if you bring only sugar packet, she will hit you, right? Where is the milk? Where is the tea powder? Right? So Moses and Aaron, they also went to the rock. God told them to speak with the rock. బండతో మాట్లాడు అని చెప్పాడు. అయితే బికాస్ ఆఫ్ పీపుల్స్ మర్మర్, వాళ్ళ కంప్లైంట్స్, వాళ్ళ అరవటం విని మోజెస్ ఏమైపోయాడంటే, హీ లాస్ట్ పేషెన్స్. ఏమైంది? ఓర్పు కోల్పోయాడు అనమాట. ఇప్పుడు ఇఫ్ సమ్మన్ ఈస్ కీప్ ఆన్ షౌటింగ్ ఎట్ యూ, కీప్ ఆన్ మర్మరింగ్ అగేన్స్ట్ యూ, వాట్ యూ విల్ డూ? పోండ్రా, ఏం కావాలరా మీకు అని అంటారు కదా. వి యూజ్ హార్ష్ వర్డ్స్ కదా. అట్లానే మోషే ఒకడు ఏం చేస్తాడంటే, నేను మీకు నీళ్ళు ఇవ్వాలా? డూ యూ వాంట్ వాటర్? షుడ్ ఐ గివ్ వాటర్ టు యూ? ఓ యూ ద్రోహులు ఏమంటారు? ఫూలిష్ అనందా? రెబెల్స్. ఓకే, ఓ ద్రోహులారా, నేను మీకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి ఏం చేశాడంటే, ఆయన చేతిలో ఎప్పుడు ఏముంటుంది? కర్ర ఉంటుంది. దెన్ హీ స్ట్రోక్ ఆన్ దట్ రాక్ ట్వైస్. ఆ బండ మీద 2 సార్లు గట్టి కొడతాడనమాట. చూడు, ఈ కర్ర ఉంది కదా, అమ్మా ఈ కర్ర కూడా ఇరిగిపోయింది ఆల్రెడీ. నేను మీకు నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి 2 సార్లు కొట్టాడు. అలాగా కొట్టగానే ఏమవుతుంది? ఆ బండ మరి 2గా అయిపోయి దాంట్లో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట. సో ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మోషే చేసింది కరెక్టేనా? వాట్ ఎవర్ మోసెస్ డిడ్, ఈజ్ ఇట్ గుడ్? కాదు కదా. చూడండి, దేవుని వాక్యం ఇంకో మాట చదువుతాం మనము. ఓపెన్ యువర్ బైబిల్స్. మనకి ఏది ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా ఒకటే, ఎవరంటే మన యేసుప్రభు మాత్రమే. అదే దేవుని వాక్యంలో చదువుతాం చూడండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 6. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 6 చూడండి. ఎవరు చదువుతారు ఇది? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. మరి మనం ప్రేయర్ చేసినప్పుడు
హౌ వి ఎండ్ ద ప్రేయర్, ప్రార్థన చేసినప్పుడు చివర్లో ఏమంటాం మనము? ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్, ఇన్ జీసస్ మైటీ నేమ్, యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, యేసు ప్రభు నామములో ఆరాధన చేస్తున్నాం తండ్రి అని చెప్పేసి అంటారు కదా. సో మనకి ఒకే ఒక మార్గం, ఎవరు? మన యేసు ప్రభు మాత్రమే. ఆయన ద్వారానే మనకు అన్ని లభిస్తాయి అన్నమాట. తర్వాత మరి మన హృదయంలో ఏదైనా పాపం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇవ్వడు. ఇఫ్ యూ హ్యావ్ సిన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇఫ్ యూ ప్రే టు గాడ్, గాడ్ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్. అది ఎక్కడుంది చూడండి. సామ్ నేను రాశాను ఆల్రెడీ, చూసాను, పర్వాలేదు. మీరు అసలు తెలుగు రాదా? అసలు చదవడం రాదా? సరే, అది ఇంగ్లీష్ వచ్చా? చదవండి, చదవండి. అయ్యో, కెన్ యూ రీడ్ దిస్? రీడ్ అవుట్ లౌడ్. Slowly. What is that? Psalm 66 verse 18. If I regard iniquity in my heart, the Lord will not hear me. అర్థమైందా? మనం తప్పులు చేస్తూ, అంటే అబద్ధం చెప్తూ, దొంగతనం చేస్తూ, ఇతరులు కొట్టుతూ, తిడుతూ ఇట్లా ఉండి, లార్డ్ నాకు ఇది కావాలి లార్డ్ అంటే దేవుడు ఇస్తాడా? ఇయ్యడు కదా. మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేయకుండా ఎట్లా ఉండాలి మనము? వి షుడ్ నాట్ డూ ఎనీ సిన్. మన హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ఇప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్, ఓకే, క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడికి అగేన్స్ట్ గా ఏదైనా స్కీమ్ చేసి వాడితో మళ్ళీ వెళ్ళి క్లోజ్గా ఉండాలంటే ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? యు ఆర్ చీటర్, యు డిసీవ్డ్ మీ అని చెప్పేసి అంటాడు కదా. అయితే మరి దేవుడు ఏమంటాడంటే, నీ హృదయంలో నువ్వు పాపం పెట్టుకొని నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలంటే నేను నీ ప్రార్థన వినను అని చెప్పి ఉందన్నమాట వాక్యం. తర్వాత చూసినట్లయితే ఎప్పుడైతే మోషే ఆ బండ మీద అలా కొట్టాడో దేవుడు ఏం చెప్తాడంటే, చూడండి మీరేం చేశారు, నేనేం చెప్పాను మీకు? ఆ బండతో మాట్లాడండి చెప్పాను. మీరేం చేశారు? ఆ బండను కొట్టారు. కాబట్టి మోజెస్, ఆరన్ మీ ఇద్దరికి ప్రామిస్ ల్యాండ్లో నో ఎంట్రీ. చూడండి, చాలా సాడ్ కదా. 40 years వాళ్ళని తీసుకొచ్చాడు ఆ ఐగుప్తులో నుంచి, ఆ రెండును తెచ్చాడు. 40 years he led those Israelites, okay, because he didn't obey, because he hit that or he struck that rock. God told them, hey Moses, Aaron, you are not allowed to enter into the promised land అన్నాడు. If you are the Moses, you are the Aaron, what you will do? Oh Lord, please Lord, please, I will not do this mistake, Lord, please. Will cry kada. Moses also cried. How many times he cried? 3 times he prayed, Lord, please Lord, please Lord, I want to go to that land, Lord, please Lord. No, you disobeyed my commandment. You disobeyed my commandment in front of so many people. And not only that, you also called them, ఏముందా ఎగ్జాక్ట్ వర్డ్ ఏముందా? రెబెల్స్. ఏమన్నాడు వాళ్ళని? ద్రోహులారా అని చెప్పేసి అంటూ వచ్చినాడు. సో దో మోజెస్ వాజ్ వెరీ మీక్, వెరీ ఫెయిత్ఫుల్, ఓకే, వాళ్ళని ఎంత తిట్టినా కొట్టినా ఎంత అరిచినా కూడా అంత ఓపిక్గా తెచ్చినా కూడా, బికాస్ ఏం కావాలమ్మా మీకు? ఏం కావాలి? కీప్ యూర్ హ్యాండ్ ఫ్రెండ్, ముందుకు రా, ముందుకు జరుగు. 5 minutes అయిపోతుంది, పంపించేస్తా. ఏం కావాలి? మాట్లాడకూడదు, వినాలి చక్కగా, ఓకే. బికాస్ దే డిజోబేడ్, గాడ్ ఏం చేస్తూ వచ్చినాడు? సారీ, హౌ మచ్ ఎవర్ యూ ప్రే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్, డోంట్ ఆస్క్ అబౌట్ దట్. ఎంత కఠినమో కదా. మీ పేరెంట్స్కి వెళ్ళి మమ్మీ నాకు ఒక కారు కావాలి, మమ్మీ నాకు ఒక కారు కావాలి మమ్మీ అని అనుకో, ఏం చేస్తారు? అడక్కమే దాని గురించి అంటే ఏం చేస్తాం? నాకు కావాలంటాం. వాట్ యూ లైక్ నానా మోస్ట్? What do you ask your dad? You want cricket set, badminton set, or what do you want? ఏమి వద్దా? You don't ask your parents anything? Huh? What do you ask?
Badminton. You play badminton? Okay, you want to play badminton and you want badminton, but your parents not giving. What you will do? Hey, my daddy is not giving badminton. My daddy is not giving badminton. Happy untava? What you will do? Oh, you go through mummy, huh? Mummy, daddy is not giving mummy. You ask mummy. You'll ask. So if God is not allowing them to enter the Canaan, Moses was crying, Lord, please forgive me, Lord, please, Lord, I want to go, Lord. God said, no, you have disobeyed my commandment, you are not allowed to enter. That's the punishment God given to them. Then we see, we'll read one more verse here. Even though they disobeyed the God's commandment, మరి వాళ్ళు అవిధేయతగా చూపించినప్పటికీ కూడా దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడా లేదా నీళ్ళు? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. మనం తప్పు చేసినా కూడా మనల్ని క్షమించి మనల్ని కనికరించి ఆయన మనకేం చేస్తున్నాడు? అన్నం ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, చక్కగా అన్ని ఇస్తున్నాడు. మరి నేను ఎలాగన్నా పర్వాలేదులే దేవుడు ఇస్తాడులే అని చెప్పి అలా ఉంటాం మనము. Can we say that, hey, that's okay, yaar, God is good God, yaar, let me do whatever I want? Can we say that? No. We should not grieve our God. దేవునికి కోపం తెప్పించకూడదు, దుఃఖము తెప్పించకూడదు. ఓకేనా? ఆర్ యూ గుడ్ చిల్డ్రన్? చెప్పిన మాట చక్కగా వింటారా మీరు? లేకపోతే హాఫ్ ఆఫ్ వింటారా? ఫుల్గా వింటారా? ఫుల్గా వినాలి. అలాగే దేవుడు మనకు ఎలా ఉండాలా? ఒక మంచి ఫ్రెండ్లా ఉండాలా. ఫ్రెండ్తో ప్రతిరోజు మాట్లాడతాం కదా, అట్లాగే దేవునితో ప్రార్థన చేయాలి. సరే, మనం దేవుడితో మాట్లాడుతాం ప్రేయర్లో, మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? హౌ గాడ్ విల్ స్పీక్ టు అస్? We pray to God, through prayer we talk to God. Then how God will talk to us? He'll come and sit next to you and say that, hey Ayo, how are you? Will he say that? No. Then how? ఇది వన్ వే కమ్యూనికేషన్ అయినా? We just speak and we just leave? ఎలా మాట్లాడుతుంది దేవుడు? త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. మనం దీని ఏమంటాము? ఈజ్ ఇట్ అ నావెల్? ఇట్స్ అ హోలీ బైబిల్. పవిత్రమైనది, పరిశుద్ధమైన గ్రంథము. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడతాడు. నీకు వాక్యం చదవడం వచ్చా? డూ యూ నో హౌ టు రీడ్ బైబిల్? బైబిల్ చదవా? యూ హ్యావ్ బైబిల్? అరే బైబిల్ లేదంటారు వాడికి. మీకు బైబిల్ ఉంది కదా, చదువుతారా బైబిల్ మీరు? రోజు చదవాలి, సరేనా? సరే. సో అక్కడ మరి వాళ్ళు పాపం చేసినప్పటికీ దేవుడు వాళ్ళ మీద కృప చూపించి దేవుడు వాళ్ళకు నీళ్ళు ఇచ్చాడనమాట. తర్వాత మరి ఈ యొక్క ఇన్సిడెంట్ ఇది జరగక ముందు మిరియాం ఆల్రెడీ ఆమె చనిపోయింది అనమాట. డూ యూ నో హూ ఇస్ మిరియాం? కెన్ యూ టెల్ మీ their family members names? Who is their father? Amram. Mother? Jochebed. And brother? Aaron. Sister? Miriam. And finally is Moses kada. ఇప్పుడు మిరియాం, డూ రిమెంబర్ హూ వాజ్ మిరియాం? ఎవరో గుర్తుందా మిరియాం? మరి మోజెస్ని ఆ నీళ్ళలో ఒక చిన్న తొట్టిలో పెట్టి అలా వదిలేస్తే మిరియాం ఏం చేస్తుంది? వెతుక్కుంటూ వెళ్ళింది. మరి ఫరో కుమార్తె దగ్గర మాట్లాడింది. వాళ్ళ మదర్నే నానీగా తెచ్చిపెట్టింది. షీఈ్ అ గుడ్ ఉమెన్ కదా, మంచి అక్క కదా. తర్వాత వాళ్ళు రెడ్ సీని ఇలా దాటి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? షీ సాంగ్ ఎ సాంగ్. షీఈ్ అ వెరీ గుడ్ ఉమెన్ కదా, బాగా పాట కూడా పాడింది అనమాట. అయితే ఆమె మరి అరణ్యంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరగకముందు ఆమె చనిపోతుంది. అయితే చనిపోకముందు ఏమవుతుందంటే ఆమె she believed that Jesus will come and die for her sins. యేసు ప్రభువు నా పాపముల కొరకై వస్తాడు, ఆయన శిలువలో చనిపోతాడని ఆమె విశ్వాసంతో చనిపోయిందంట. ఎలాగా? దేర్ ఆర్ మెనీ ప్రాఫెసీస్. ఓకే, మరి ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆరన్ కూడా చనిపోతాడు. దేవుడు ఏం చెప్తాడంటే, యూ హ్యావ్ టు గో టు సో అండ్ సో ప్లేస్, దేర్ యూ హ్యావ్ టు గివ్ అవే యువర్ ప్రీస్ట్లీ గార్మెంట్స్. వాళ్ళు బట్టలు వేరే వేసుకుంటారు కదా, ఆ బట్టలు ఇచ్చేయాలా, మీరు అక్కడికి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత
దేర్ యు విల్ డై అని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఆ విధంగా అహరోను కూడా అక్కడ కొండ శిఖరం పైన చనిపోతాడు అనమాట. అహరోను కూడా ఏం చేశాడంటే యేసు ప్రభు నా కోసము నా పాపముల కోసము చనిపోతాడు అని ఆయన కూడా విశ్వాసం ఉంచాడంట. కాబట్టి అప్పటికి యేసు ప్రభు భూలోకానికి ఇంకా రాలేదు, అందుకని వాళ్ళు ఆయన వస్తాడు అని చెప్పి వాళ్ళు విశ్వాసం ఉంచారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ రానై ఉన్నాడా? ఎందుకు రానై ఉన్నాడు? ఆయన చనిపోవడానికి వస్తాడా? నో. జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ కేమ్ లాంగ్ బ్యాక్, 2000+ years బ్యాక్ హీ కేమ్. ఓకే, యేసు ప్రభు ముందే వచ్చాడు, 2000 సంవత్సరాల ముందే వచ్చాడు. ఆయన కల్వరి శిలువలో నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రానై ఉన్నాడు. మరి వాళ్ళ బండను కర్రతో 2 సార్లు కొట్టారు కదా, కొట్టినప్పుడు ఆల్రెడీ అంతకు ముందు దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, గుర్తుందా మీకు? హౌ వాటర్ కేమ్ ఎట్ దట్ టైం? అప్పుడు ఎలా వచ్చాయి వాటర్? కొడితేనే వచ్చాయి కదా. వన్స్ దట్ వాజ్ ఆల్రెడీ స్మిటన్, రెండోసారి చెప్పనవసరం లేదు, కొట్టనవసరం లేదు. చూడండి Hebrews 9:26. కెన్ సమ్మన్ రీడ్? ఇది చాలు, ఇది కొంచెం చాలు. Once he appeared. అది చెప్పు, వస్తుందా చదవడం? ఫిబ్రవరి 9:26. ప్రత్యక్షమయ్యారు. ఓకే, ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. యేసు ప్రభువు ఒక్కసారి వచ్చినాడు. ఆయన ఆల్రెడీ మనందరి కొరకు, మన పాపల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అగైన్ ఈజ్ మన కమ్ బ్యాక్. మళ్ళీ వచ్చి మళ్ళీ చనిపోడు. ఓకే, హీ విల్ నాట్ కమ్ అగైన్ అండ్ డై అగైన్. నో, నౌ హీ ఈస్ కమింగ్ టు టేక్ us with him to the heaven. మనలను తీసుకెళ్ళడానికైనా తిరిగి రానై ఉన్నాడు అనమాట. సరేనా? ఇంకా క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయకముందు సరే, మనము బండ చూసాం కదా. ఆ బండ ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువారని వాక్యం చెప్తాది. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువు. ఆ బండ ఏమిచ్చింది? వాళ్ళకి దాహం తీరుస్తూ వచ్చింది. అయితే మన యేసు ప్రభువు మన పాపములకు ఏమిచ్చాడు? తన రక్తమును ఇస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలా? యేసు ప్రభువా, నేను పాపిని, నేను నా హృదయంలో పాపం పెట్టుకుంటే నా ప్రార్థన నువ్వు వినవు. నేను చేయాలా? ఇదిగో నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానని చెప్పి యేసు ప్రభు పాపాన్ని ఒప్పుకొని అప్పుడు ప్రార్థన చేసి ఒక ఫ్రెండ్ లాగా దేవుని దగ్గర మనము ఉండాలా. ప్రేయర్లో దేవునితో మనం మాట్లాడాలా. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది వినాలా. ఎలా వినాలా? హౌ వి షుడ్ వి హియర్? హాఫ్ ఒబీడియన్సా, ఫుల్ ఒబీడియన్సా? ఫుల్లీ వినాలా, పూర్తిగా వినాలా. అప్పుడు గాడ్ విల్ బి హ్యాపీ అండ్ యూ ఆల్సో విల్ బి బ్లెస్డ్. ఓకేనా? ఓకే, వి నీల్ డౌన్ అండ్ వి ప్రే. నీల్ డౌన్ క్విక్గా. అందరు మోకరించాలి. పాపా మోకరించు. సరే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా అబద్ధం చెప్పారా? హ్యావ్ ఎవర్ లైడ్ టు ఎనీవన్? లైడ్, అబద్ధాలు చెప్పారా? లేదు, నేను చాలా మంచిగా అబద్ధాలే చెప్పనంటారా? హ్యావ్ ఎవర్ లైడ్? అబద్ధాలు చెప్పారు ఎప్పుడన్నా? చెప్పారు. ఎవరైతే చెప్పారో ఈ ప్రార్థన అదో చెప్పండి. యేసు ప్రభువా, నేను అబద్ధములు చెప్పాను, నన్ను క్షమించండి, నీ రక్తముతో నన్ను కడగండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదే విధంగా మీరు ఏ తప్పు చేశారో, అబద్ధం చెప్పారో, కొట్టారో, తిట్టారో, దొంగతనం చేశారో, ఏంటి ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు కదా, మంచి పనులు కాదు కదా. యూ హ్యావ్ టు కన్ఫెస్. యేసు దగ్గర మనం ఒప్పుకోవాలా. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మనను క్షమిస్తాడు. తర్వాత ఏం చేయాలా? ప్రభువా, నేనేం చేస్తాను ఇప్పటి నుంచి? ఫుల్ ఒబీడియన్స్ చూపిస్తా, హాఫ్ ఒబీడియన్స్ కాదు. ఎట్లాగా? ఐ విల్ షో ఫుల్ ఒబీడియన్స్ అని చెప్పి చెప్పాలా. ఓకేనా? సరే, దేవుడు మరి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అన్న
ప్రార్థన దేవుని తండ్రికి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. జనం కూడా తండ్రి దేవా, ఈ జూనియర్ క్లాస్ కూడా పొందుతుంది దేవా. ఈ పిల్లల దేవా తండ్రి మీ వాక్యం విని ఇంకా సహాయపడ్డారు తండ్రి దేవా. తండ్రి 9th లెసన్ దాన్ని మోసే దేవునికి విరోధంగా పాపం చేయట అని తండ్రి దేవా దాని తలంపులో ఇద్దరు కూడా దేవా తండ్రి వాక్యం పంచుకున్నారు తండ్రి దేవా. పిల్లలు కూడా తండ్రి దేవా దేవునికి విరోధంగా ఏమన్నా చేసి ఉంటే వాళ్ళు తండ్రి దేవుడు క్షమిస్తారని ఒక తండ్రి నమ్మకం వాళ్ళు రావడం సహాయం చేయండి దేవ. తండ్రి దేవా మీరే క్షమించే దేవుడుగా ఉన్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభావ. అలాగే దేవా మా కొరకు మీరు దేవా ఓ పట్టబడిన బండగా ఉంటున్నారు, దాన్ని దాగం తీర్చేవాడుగా ఉంటున్నాం, స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మా ఆత్మీయ దాగము దేవా, మా ఆత్మీయ ఆకలి తీర్చేవారుగా ఉన్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అలాగ పిల్లలు కూడా తండ్రి దేవా తండ్రి అలాగ తెలుసుకుంటూ సహాయం చేయమని, ఈ విత్తపడే వాక్యం కూడా తండ్రి మీరు గట్టి ఫలింప చేయండి, 30 60 ఫలింప చేయమని, శత్రు సాతాను తీసుకొని పోకుండా వాళ్ళ హృదయంలో నుంచి మీరు కాపాడడం ప్రార్థన చేస్తూ రాబోతున్న వాళ్ళని వెలువడుతండి తండ్రి. గొప్ప పరిచారకులుగా దేవా సేవకులుగా మీ ప్రజలుగా మాటకు సహాయం చేయం ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. We have a 2-minute break. I mean, like water and washroom can go. 5 minutes. 5 minutes, 3 minutes. 4.